అతను ప్రభుత్వ ఉద్యోగి, సమాజంలో గౌరవప్రదమైన హోదా. కానీ షేర్ మార్కెట్ వ్యసనం అతన్ని నిలువున ముంచేసింది. పోగొట్టుకున్న కోట్లాది రూపాయల అప్పులు తీర్చేందుకు ఏకంగా చైన్ స్నాచర్ గా మారిపోయాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ట్రాన్స్కోలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ నాయక్ షేర్ మార్కెట్ లో ఏకంగా ₹1.5 కోటి నష్టపోయారు. ఆ అప్పులు తీర్చడం కోసం అడ్డదారి తొక్కి మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లడం మొదలుపెట్టాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కిలాడి ఉద్యోగిని వలవేసి పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత కొన్ని రోజులుగా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడిని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. కదిరి ట్రాన్స్కో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ నాయక్ ఈ నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. రమేష్ నాయక్ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఏకంగా ₹1,50,00,000 నష్టపోయాడని, అప్పుల వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగగా మారాడు. కదిరి పట్టణంలో 2 చోట్ల మహిళల మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. పట్టణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా రమేష్ నాయక్ చిక్కాడు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దొంగలించిన బంగారాన్ని స్వాధీనం. అతనిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియాకు తెలిపారు. మార్గంలో పోతారు, ఇదంతా కూడా వెరిఫై చేసి ఆ టయానికి ప్రాబుల్ గా ఎవరైతే రీచ్ కాగలరో అని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ మేరకు సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన ఆధారాల మేరకు ముఖ్య రమేష్ నాయక్ గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 9 గంటలకు కాలేజ్ గ్రౌండ్ అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. అతని వద్ద నుండి ఇంపాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైన్, అతని నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీబీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్ లో సుమారుగా ₹1,50,00,000 దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుదోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్ ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 28వ తేదీ ఈ నేరం చేశాడు. నేరం చేసిన వెంటనే 2 రోజుల లోపలనే ఆధారాల మేరకు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు కూడా అతను 28 అక్కడ చేసినాడు. 29 మనం కాలేజ్ గ్రౌండ్ నుంచి తార్ రోడ్డు ఉంది, అక్కడ ఒక మహిళ మీద కూడా అటెంప్ట్ కూడా చేసినాడు. వీటన్నిటి ఆధారాల మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.